నాన్నగారు మీకోసం పోలీసులా? ఏం కావాలండి? నారాయణమూర్తి గారా? నమస్కారం సార్. పీకు రామారావు ఏంటి వాళ్ళతో ట్రాఫిక్ సెక్షన్. అబ్బా, మీరు మమ్మల్ని క్షమించాలి సార్. నేను క్షమించడం ఏంటండి? ఇది ఖచ్చితంగా మీ అన్న ట్రీట్మెంట్. అసలు ఏం జరిగిందండి? బాలని అడిగితే ఏం చెప్తారు నాన్న? వాడిని అడగండి. ఏం జరిగిందిరా? నన్ను అడుగుతాడే నాన్నగారు, నేను ఇప్పుడే లేస్తే. అమ్మా కాఫీ. వాళ్ళు ఏదో క్షమించమని అడుగుతున్నారు, క్షమించేస్తే వెళ్ళిపోతారుగా. రాయ్, మాటలతో మాయ చేయకు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏంటండి నందు వేస్తారండి? నిన్న రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఏం జరిగిందో మీకు తెలీదా? ఏం జరిగిందిరా? గుర్తెచ్చుకోండి. అయితే 500 చెల్లిపో. నేను తాగలేదు సార్. ఎన్ని ప్రాబ్లం ఏంటమ్మా? నోరుతారా? ఇప్పుడు తాగాడు సార్. మీరే పోసి మీరే తాగారన్ను అన్యాయం సార్. మేము న్యాయం అన్నావా? అడగకుండా ఇస్తే 500, లేకపోతే 1000 రూపాయలు. గమ్ముంతే. అక్కడ నేను లేను కదరా. లేకపోవడం ఏంటి? కొంచెం వెనక్కెళ్ళండి నాన్నగారు. సార్ నేను ఊదను సార్, కావాలంటే 500 ఇచ్చేస్తాను. 1000 రూపాయలు తీవా. అమ్మాయిలు మీకేం డిస్కౌంట్ లేదు, 500 ఇవ్వండి. వీకెండ్ కలెక్షన్ జాగ్రత్త. ఓకే సార్. నొక్కేకు. డబ్బుల కోసం పబ్లిక్ కి న్యూసెన్స్ లా తయారయ్యారు. వీళ్ళకి ఎవరో ఒకరు వచ్చి బుద్ధి చెప్తే గానీ దారిలోకి రారు. అది నీతో అనలేదు కదరా, నా మనసులోనే అనుకున్నాను. నీ మనసులో ఏముందో నాకు తెలియదు నాన్న, అందుకే చేశా. ఓకే అనుకుంటే ఏకంగా పోలీసులే కొట్టేస్తావా? రేపు వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే నీ కెరియర్ చేస్తారు సార్. ఎవరు చేస్తారు సార్? ఏదో 4 గోడల మధ్య షట్టర్ వేసుకుని బాబు తన పని తను చేసుకున్నాడు. నోరు తెరిచి అడిగినా చెయ్యని కొడుకున్న ఈ రోజుల్లో మీరు మనసులో అనుకుంటే చేసేసి కోహినూర్ లాంటి కొడుకున్నడం ఎంత అదృష్టం సార్. ఒక్కసారి క్షమించారని చెప్పండి, వెళ్ళి మా డ్యూటీ చేసుకుంటాం సార్. ఆలోచించకండి సార్, ఇంకో రౌండ్ తట్టుకునే శక్తి మాకు లేదు. చెప్పండి. సరే క్షమించాను. థ్యాంక్స్ సార్. బాబు నాన్న బంగారం. రై, ఈ ప్రపంచంలో నీ ఒక్కడికే ఉన్నాడా తండ్రి? ఇంకెవరికి లేరా? నాన్న ఆ పొట్టేంటి లాక్కు? నీ వయసులో అందరికి వాకింగ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇదిగో ఇలా ఈటింగ్ ఫ్రెండ్స్ ఉంటే ఇలాగే తయారవుతారు. అమ్మా నాన్న క్యారేజ్ రెడీయా? పెట్టండి రా. మళ్ళీ వైట్ రైస్ పెట్టావేంటి? నాన్నకు బ్రౌన్ రైస్ ఉండమని చెప్పానా? షుగర్ పెరిగిపోద్దే. వీడి ప్రేమతో నన్ను అన్నం కూడా తినబట్టలేదు. భగవంతుడా, తండ్రిని ప్రేమించే కొడుకు దొరకడం అదృష్టమే కాని ఇంత అమితంగా ప్రేమిస్తున్నాడు. వీడి ప్రేమ దేనికి దారి తీస్తుందోనని భయంగా ఉంది. నా మీద వీడుకున్న ప్రేమని కొంతైనా ఇంకెవరి మీదకైనా షిఫ్ట్ చేసి స్వామి. ఏంటమ్మా అంత టెన్షన్ గా ఉన్నారు? ఆఫీస్ లో మా బాస్ నన్ను తెగ టార్చర్ పెట్టేస్తున్నాడు. వాడి ఉద్యోగం అన్నా పోవాలి, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అన్నా అయిపోవాలి. పెద్ద ఆయనకి చెప్పండి. నేను చెప్తానులే గాని కళ్ళు మూసుకొని దండం పెట్టుకోమ్మా. నిరంజనాయ విద్మహే నీలాభాసాయ ధీమహే. ప్రసాదం తీసుకోమ్మా. అమ్మా అది షఠకోపం అమ్మా. సారీ అండి. నీ టెన్షన్ నాకు అర్థమైందమ్మా. నీ జీవితంలో టెన్షన్లని పోగొట్టడానికి స్వామి ఎవరినో ఒకరిని పంపిస్తాడమ్మా. ఏంటమ్మా ఈ పంచి లోకం? మరి చాదస్తం కాకపోతే చాదస్తం ఏంట్రా? గుడిలో పూజకి ఇలా పంచి అది కట్టుకురాకుండా ప్యాంట్లు షర్ట్లు వేసుకొస్తారేంటి? ఒరే పూలు మర్చిపోయాను, వెళ్ళి త్వరగా తీసుకురా. కొబ్బరికాయ పగలలేదు. సారీ అండి. పర్వాలేదమ్మా. అలా కాదండి, ఎవరూ ముట్టుకొని నీళ్లు కాబట్టే కదండి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తారు. మరి పగిలితే పనికిరావు కదండి, అది దేవుడి విషయం కదండి. నీ పేరేంటమ్మా? భానుమతి. పద్ధతైన పేరు. థ్యాంక్స్ అండి. తన ఇంటికి కొడలవుతుందో గాని ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చేసినట్టే. మీకు అంతగా నచ్చేశాక వేరే ఇంటి కోడలు ఎందుకు అవుద్ది? మన ఇంటి కోడలే అవుద్ది.
ఏంట్రా బావా ఈ టైంలో పిలిచావు? ఏ సీత వంక బోర్ర కంట చూసినాడే ఈ రామయ్య, ఏ సీత వంక బోర్ర కంట చూసినాడే. ఎంతకీ సీత ఎలా ఉంటదరా? ఆ నడుము వంకర తిరిగిన బీచ్ రోడ్ లా, ఆ జడ మన జగదాంబ సెంటర్ ట్రాఫిక్ లా, ఇంకా వీప్ అయితే మన వైజాగ్ సముద్రంలా ఉంటదరా. అంతలా ఉంటదారా? అంత అందంగా ఉంటది. ఇంతకీ అమ్మాయి ఫేస్ ఎలా ఉంటుందిరా? ఎవరో నాకు తెలీదు, నేను బ్యాక్ మాత్రమే చూశాను. ఏంటి బ్యాక్ చూసే ఇంత పిల్లప్పా? యా. కొంతమంది అమ్మాయిలు బ్యాక్ నుంచి చూస్తే బెంచ్ కర్రలానే ఉంటారా, ఫ్రంట్ నుంచి చూస్తేనే 7 సీటర్ ఆటోలా ఉంటారు. మా నాన్న చూశాడు రా, ఆయనకి నచ్చింది. మీ నాన్న చూసి ఓకే చేశాడంటే ఆ అమ్మాయి బెంచ్ కర్ర అమ్మ బాగా ఉంటది. అందుకే నేను ఆ అమ్మాయిని లవ్ చేశాను. సిటీలో ఎక్కడున్న ఆ అమ్మాయిని పట్టేసుకోవాలి. ఇంత పెద్ద సిటీలో అమ్మాయి ఫేస్ తెలియకుండా ఎలారా క్యాచ్ చేసేది? రే, నేను ఆ అమ్మాయిని బ్యాక్ నుంచి చూడగానే నాలో ఒక ఫీల్ కనెక్ట్ అయింది. మళ్ళీ అదే ఫీల్ ఏ అమ్మాయిని బ్యాక్ నుంచి చూస్తే వస్తుందో ఆ అమ్మాయే మా నాన్న కోరుకున్న కోడలు. సో వీఆర్ సర్చింగ్ ఫర్ ఆల్ బ్యాక్స్. పంచరా ఏమైంది ఏమైంది ఏమైంది? ఏం లేదురా, చిన్న తప్పే. చిన్న తంటేంటి? చేతి కింద పెద్ద దెబ్బ తగిలితే ఎక్స్రే తీసారా? సెలైన్ పెట్టారా? బ్లడ్ ఎక్కించారా? చిన్న దెబ్బేనండి, అవన్నీ అవసరం లేదు. చెప్పడం నువ్వెవరా? నేను డాక్టర్ నండి. డాక్టర్ అవ్వచ్చు, ఇక్కడ మా నాన్న. ఒరే దీనికే నువ్వు ఇంత అడావుడు చేస్తున్నావు? మీ నాన్నని బస్సు కుత్తపోతే ఎవరో ఒకతను చేయి పట్టి లాగి కాపాడాడ్రా. బస్సు గుద్దుపోతుంటే నాన్నని ఒకడు కాపాడా. ఎవరతను? టైంలో నేను ఇక్కడ లేదురా, లేకుండా ఏం చేస్తున్నావు? ఆఫీస్ లో ఉన్నాను రా. బోర్డు ఆఫీస్ ఎక్కువ నాన్న ఎక్కువ. ఎవడు కాపాడాడు తెలీదు, ఎక్స్రే తీయించలేదు, సెలైన్ పెట్టలేదు, బ్లడ్ ఎక్కించలేదు. నీ హెడ్ ఎక్కడా? నీ హెడ్ కాదు, హాస్పిటల్ హెడ్. సార్ మీ నాన్నగారికి ఎలా ఉంది సార్? నువ్వెవరు? నాన్నగారిని హాస్పిటల్కి తీసుకొచ్చింది నేనే సార్. సమయానికి గజా కాపాడకపోతే పెద్ద ప్రమాదం జరుగుండే. గజానా? ఆపడ్రా. ఈ వైజాగ్ సిటీలో ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా నేనే చేయాలి. గజ అంటే గజగజలాడాలరా. మా ఏరియాకి వచ్చి మా మనుషులకే డబ్బులు ఇచ్చి మా ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేయమని బెదిరించావంట. భయపడిపోవాలా? మేమంతా భయపడిపోవాలా? ఇద్దరులో గజ ఎవరు? నువ్వు గజ అయితే నేను జగదాంబ శంకర్. అయితే ఆడే 12 మర్డర్లు, 21 తొమ్మిదిలో, 100కు పైగా ల్యాండ్ సెటిల్మెంట్లు. చెయ్యి చూడరా ఏం జరుగుతుందో. చెయ్యి. గజకే వెళ్ళి చూపిస్తావా? నా గజకే వెళ్ళి చూపిస్తావరా? సారీ రా. గజ బండి అడిగి నువ్వు వచ్చేసాయి. ఈ సరుకు వదిలేస్తున్నాను. ఆడెయ్యి ఎయ్యి అంటే ఎయ్యకుండా ఏం పీకుతున్నా. గజ అంటే ఎవరో? గజ అంటే ఎవరో? ఎవరు? సూరిగాడి ఫ్రెండ్. సూరిగాడు ఎవడు? నేనే అన్నా. నువ్వెవరు? పొద్దున్న పెద్ద మనిషిని కాపాడావే, ఆయన కొడుకుని. ముసలోడా చూసుకున్నాళ్ళు పోతావు. లేట్ అవుతుంది. లేరేంటి? అదే అన్న బస్ నుంచి కాపాడే కదా ముసలోడు. ముసలోడేంట్రా ముసలోడు? ఈ సూరిగాడు ఫాదర్ అన్నా. యు వెరీ లక్కీ. ఈ సూరిగాడు నీ లైఫ్ లోకి ఎంటర్ అయిపోయాడు. నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో సూరిగాడి ఫాదర్ని కాపాడేశావు. సూరిగాడి ఫాదర్ని కాపాడటం అంటే సూరిగాడిని కాపాడటం కంటే ఎక్కువ. ఇంకా నన్ను వాళ్ళు నీ లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఐ లవ్ యూ. వాట్సాప్ లో పంపిస్తా. పేరు? తలుపులు. అన్నకేమన్నా తేడా జరిగిందనుకో
పగిలిపోతాయి నీ తలుపులు. వచ్చాడు కొట్టాడు ఐ లవ్ యూ అన్నాడు. ఎవడ్రా వీడు